భారతదేశంలో ఎమర్జెన్సీ పెట్టి 50 సంవత్సరాలు గడిచిపోతుంది. ఆ విషయాన్ని గుర్తు చేస్తూ లోక్సభ స్పీకర్గా రెండోసారి వరుసగా ఎన్నికైనటువంటి ఓం బిర్లా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అసలు నిజంగా అంత భయంకరమైనదా ఆ ఎమర్జెన్సీ? అసలు ఆ ఎమర్జెన్సీ నిజమా? అసలు అది ద్రోహమా, దేశద్రోహమా? అసలు ఏంటి ఆ ఎమర్జెన్సీలో ఉన్నటువంటి రహస్యాలు అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి సిబిఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు గారు ఉన్నారు. వన్ ఆఫ్ ది బెస్ట్ ఐపీఎస్ అంటుంటారు. ఆయన కన్నా నిజాయితీ పనులు బహుశా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు లేరేమో అనిపిస్తుంది. ఆ నాగేశ్వరరావు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఇంటరాక్ట్ అవుతాం. సార్ నమస్తే. నమస్కారం అండి. నమస్తే సార్. మీకు ఫస్ట్ అప్రిషియేషన్. ఎందుకంటే ఇవాళకి కూడా ఒక మామూలు గారులు వస్తుంటారు సిబిఐ డైరెక్టర్గా చేసి. నాకు తెలిసి నేను 26 సంవత్సరాలు జర్నలిజంలోకి వచ్చి ఐపీఎస్ అంటే ఎలా ఉంటారో మాకు తెలుసు. మీరేమో మరి అంత నిజాయితీగా ఉంటే బతకలేరేమో అంటుంటారు. మరి అదండి ఏదో భగవంతుడి దయ వలన కుటుంబం వెళ్తాను నడుస్తూనే ఉంది. గ్రేట్ సార్. ఓకే, ఎమర్జెన్సీకి సంబంధించి నిన్న లోక్సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా ప్రవేశపెట్టి దాని మీద చర్చించాలి అని చెప్పి ఆయన ఒక తీర్మానం పెట్టారు. అసలు ఎమర్జెన్సీ అంత భయంకరంగా ఉండేది సార్ అప్పుడు? దీనికి కొంత చాలా నేపథ్యం ఉందండి. చాలామందికి తెలీదు. ముఖ్యంగా ఏంటంటే 50 ఏళ్ళు అయిపోయింది కాబట్టి ప్రజల్లో అంత ఉత్సుకత అది ఉండదు, తెలుసుకోవాలనేది ఉండకూడదు. ఏంటంటే మనకి థర్డ్ ఇండో పాకిస్తాన్ వార్ జరిగింది 1971లో. అది బేసికల్గా ఏంటంటే ఇప్పుడున్న బంగ్లాదేశ్, దాన్ని అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్ అనేది. వాళ్ళ మీద బాగా అత్యాచారాలు ఈ వెస్ట్ పాకిస్తాన్ వాళ్ళు చేస్తుండేది. దాంతో ఏంటంటే లక్షల కొద్దీ హిందువులు, కొంతమంది ముస్లింలు కూడా కాంతిసీకుల్లాగా మన దేశానికి వచ్చి పడిపోయారు. ముఖ్యంగా బెంగాల్ ప్రాంతంలో పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. అలాంటి పరిస్థితుల్లో ఇండో పాక్ మన పాకిస్తాన్, భారత పాకిస్తాన్ యుద్ధం మొదలైందన్నట్టు. ఆ యుద్ధం తర్వాత బంగ్లాదేశ్ ఏర్పడింది. దానికి కారణం ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ ఏర్పాటు కారణం ఇందిరాగాంధీ. ఎందుకంటే పాకిస్తాన్ని విడగొట్టకపోతే వాటి అరాచకాలు ఈ విధంగానే భారతదేశం మీద జరుగుతాయి, తర్వాత అక్కడున్న ప్రజల మీద కూడా జరుగుతాయి. ఈ పాకిస్తాన్ అనేది ఒక రాక్షస ప్రభుత్వం, రాక్షస దేశము, దాన్ని విడగొట్టాలి. అది తర్వాత ఈ తూర్పు పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో ఉన్న ప్రజలు కూడా మాకు స్వతంత్రం కావాలి, మేము వెస్ట్ పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్ కింద ఉండము అని వాళ్ళు కూడా దాని గురించి పోరాడారు. ముజిబుర్ రెహమాన్ అందరూ పోరాడారు. అయితే ఇందిరాగాంధీ పాత్ర అందులో అద్వితీయం. ప్రపంచం మొత్తం అన్ని దేశాలు తిరిగి అన్ని దేశాల నాయకులకి తను ఈ విషయాన్ని చెప్పింది వ్యక్తిగతంగా. దాదాపుగా 60-70 దేశాలు తను సొంతగా వెళ్ళి మా దగ్గర జరిగే పరిస్థితి ఈ విధంగా ఉంది, మీ సహాయం కావాలి. అయితే దీనికి అమెరికా మాత్రం ఒప్పుకోలేదు. ఎందుకంటే అమెరికా పాకిస్తాన్కే సపోర్ట్ చేస్తుంది. అయితే అమెరికాకి ఇష్టం లేకుండా పాకిస్తాన్ని 2 భాగాలుగా ఇందిరాగాంధీ చేయగలిగింది. బంగ్లాదేశ్ ఏర్పడడానికి ముఖ్య కారకుల్లో ఇందిరాగాంధీ అందరికంటే ప్రాధాన్యత. అలా చేయడం వల్ల ఏమైంది, 1971లో బంగ్లాదేశ్ దేశం ఏర్పడింది. దాంతో అమెరికా, పాకిస్తాన్ భారతదేశం మీద, ముఖ్యంగా ఇందిరాగాంధీ మీద విపరీతమైన కక్ష కట్టారు. కక్ష కట్టి అమెరికా వాళ్ళది సిఐఏ అంటారు కదా, వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, అట్లా పాకిస్తాన్లో ఐఎస్ఐ అంటారు, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ అని. పాకిస్తాన్ ఐఎస్ఐ ఇంటెలిజెన్స్ వాళ్ళ ముందు నుంచే ఒక స్ట్రాటజిక్ డాక్ట్రిన్ అని ఉంది. అంటే ఏ విధంగా వాళ్ళు దేశాన్ని రక్షించుకోవడం కాకుండా ఇతర దేశాలకు ఏ విధంగా మనం హాని చేయాలి, ముఖ్యంగా భారతదేశానికి. ఆ స్ట్రాటజిక్ డాక్ట్రిన్ పేరు ఏంటంటే బ్లీడ్ ఇండియా బై 1000 cuts. బ్లీడ్ ఇండియా బై 1000 cuts. అంటే ఒక వ్యక్తిని చంపాలంటే గొంతుకోయని అవసరం లేదు, మీరు ఒక 100 ఘాట్లు పెట్టండి, ఓకే, అవే రక్తస్రావం జరిగి అదే చచ్చిపోతారు. ఆ విధంగానే భారతదేశం మీద వాళ్ళు డైరెక్ట్గా మనం యుద్ధం చేస్తే మనం గెలవం. సో కాబట్టి ఏంటంటే దేశంలో ఉన్న సమస్యలు ఏ విధంగా అక్కడ అల్లకల్లోలా సృష్టించాలి, ఏ విధంగా అరాచకం సృష్టించాలి, ఏ విధంగా అక్కడ ఉద్యమాలన్నీ చేయించాలి, అది వాడి ఈ బ్లీడ్ ఇండియా బై 1000 cuts అనేది స్ట్రాటజిక్ డాక్టర్. దాన్ని బాగా వీళ్ళు రిఫైన్ చేశారు ఆ టైంలో.
తర్వాత సిఐఏ వాళ్ళకు ఒక ఆర్గనైజేషన్ ఉంది, ACYPL, దాని పూర్తి ఫామ్ అసోసియేషన్ ఆఫ్ ఏదో యంగ్ పొలిటికల్ లీడర్స్ అని ఉంటుందండి. వీళ్ళు ఏం చేస్తారంటే, అది పాకిస్తాన్ సార్, అది కూడా లేదు, అది సిఐఏ వాళ్ళది. ఓకే. సిఐఏ వాళ్ళు అది ఒక ఆర్గనైజేషన్, బేసికలీ ఆర్గనైజేషన్ వాళ్ళది. సిఐఏ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు పైకి వచ్చే రాజకీయ నాయకులు ఉంటారు కదా రకరకాల దేశాల్లో, వాళ్ళని ఐడెంటిఫై చేసి పొటెన్షియల్ ఎవరైతే ఉంటారో నాయకులు, వాళ్ళని తీసుకెళ్ళి అమెరికా తీసుకెళ్ళి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. మన మోదీ గారు కూడా ACYPLలో ట్రైనింగ్ చేసిన ఆయన ఫోటోలు కూడా మీకు నెట్లో వెతికితే దొరుకుతాయి. ఈ విధంగా బీజేపీ కానీ అన్ని పార్టీలను తీసుకెళ్తారు, అన్ని పార్టీలు అన్ని దేశాల నుంచి కూడా తీసుకెళ్ళి వాళ్ళకి ట్రైనింగ్ అయినా మోదీగా ట్రైనింగ్ అయ్యారు. ACYPL మోదీ అని కొట్టండి మీరు గూగుల్లో మీకే వచ్చేస్తుంది. మరి ఆయన మీద కూడా కొన్ని రోజులు నిషేధం పెట్టారు అమెరికా వాళ్ళు. అదొక పెద్ద డ్రామాలేండి, దట్ ఈజ్ నాట్ ఏ రియల్ థింగ్. ఇప్పుడు మనకి వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్ టీవీలో వస్తాయి చూసారు, వాళ్ళు కొట్టుకుంటారు, వాళ్ళంతా రక్తం కారుతున్నట్టుంది, అది డ్రామానే, రక్తం నిజం కాదు అది. సో అట్లాగే ఇది కూడా ఏంటంటే ప్రజల్ని మోసం చేయడం కోసం చేసిన ఇది. అయితే ఆ ACYPL ద్వారా చాలామందికి వీళ్ళు ఇప్పటి నుంచి కాదండి, దాదాపుగా 1940 1930 నుంచి కూడా ఆ ట్రైనింగ్ ఇస్తూనే వచ్చారు వీళ్ళందరికీ, చాలామంది నాయకులకి వరల్డ్ వైడ్. మన దేశంలో కూడా ఎంతోమంది ట్రైనింగ్ చేశారు, అందులో మోదీ ఒకళ్ళు. ఎందుకంటే వాళ్ళు స్ట్రాటజీగా వాళ్ళు వాడతారు అన్నట్టు, వాళ్ళని అవసరమైనప్పుడు వాళ్ళని వాడతారు. అయితే ఈ మన మీద భారతదేశం మీద కక్ష తీర్చుకోవడానికి, ముఖ్యంగా ఇందిరాగాంధీ మీద కక్ష తీర్చుకోవడానికి 1971 తర్వాత, ఎందుకంటే బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత దానికి వాళ్ళ స్లీపర్ సెల్స్ అంటారు వీటన్నిటిని, ఈ స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేసి అసలు విపరీతమైన అరాచక పరిస్థితులను సృష్టించారండి 1971 నుంచి 75 మధ్యలో. ఉదాహరణకి 1973లో ఉత్తరప్రదేశ్ పోలీస్ రివోల్ట్ జరిగింది. ఆ పోలీస్ రివోల్ట్ని దాన్ని ఆపడం కోసమని ఆర్మీని పిలవాల్సి వచ్చింది. అట్లాగే 1974లో ఆల్ ఇండియా రైల్వే స్ట్రైక్ జరిగింది. దాంతో మొత్తం అసలు దేశం మొత్తం మీద రాకపోకలు, వస్తువుల రవాణా మొత్తం ఆగిపోయింది. అంటే ఒక స్తబ్దత ఏర్పడిపోయింది. దీని అంతటి కారణం వాళ్ళేనండి, ACPI. దానికి జార్జ్ ఫెర్నాండెస్, అంటే వాళ్ళ మనుషులు ఉంటారు కదా ఇక్కడ. జార్జ్ ఫెర్నాండెస్ వాజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్, విచ్ ఇస్ ద లార్జెస్ట్ ఫెడరేషన్ ఇన్ ఇండియా, రైల్వే మెన్స్ ఫెడరేషన్. వాళ్ళు ఒక స్ట్రైక్ ఇది చేశారు అన్నట్టు, ఇది కారణం లేకుండా. అట్లాగే స్టూడెంట్స్, మీరు నవనిర్మాణ ఆందోళన అని గుజరాత్లో మొదలుపెట్టారు. దాంతో అక్కడ చీఫ్ మినిస్టర్ ఇది రాజీనామా చేయాల్సినంత పరిస్థితి తీసుకొచ్చారు. ఆ విషయం ఏంటి, ఆ హాస్టల్లో సరే భోజనం బాగాలేదట. హాస్టల్లో భోజనం బాగాలేకపోతే ముఖ్యమంత్రి వచ్చి వండుతాడండి. ఇదే ఇయర్లో సార్ 1974. అట్లాగే బీహార్లో విపరీతమైన స్టూడెంట్స్ విద్యార్థుల ఆందోళన. ఇప్పుడు ఈ RSS వాళ్ళది ABVP ఉంది కదా, అఖిల భారతీయ, సో వీళ్ళు కూడా అందులో. సో ఈ విధంగా దేశంలో నలుమూలల, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో విపరీతమైన అల్లర్లు సృష్టించటం, అరాచక పరిస్థితులు సృష్టించటం, పోలీసు స్ట్రైక్ చేయించటం, విద్యార్థులు స్ట్రైక్ చేయించటం, ఈ కార్మికుల స్ట్రైక్, ఈ విధంగా చేసి ఒక అతలాకుతలం చేసి పడేశారండి దేశాన్ని. ఎందుకంటే ఇదంతా ఆ పాకిస్తాన్ ISI అండ్ CIA వాళ్ళు చేసింది. అయితే అదే టైంలో జ్యుడిషియరీలో కూడా బాగా యాక్టివిజం మొదలైంది. జ్యుడిషియల్ యాక్టివిజం అనేది ఆ టైంలోనే మొదలైంది. ఇప్పుడు అంటారు కదా జ్యుడిషియల్ యాక్టివిజం, ఇట్ స్టార్టెడ్ దేర్. జగమోహన్ లాల్ సిన్హా గారని ఒక జడ్జి ఉండేది అలహాబాద్ హైకోర్టులో, ఉత్తరప్రదేశ్లో. ఇందిరాగాంధీ గారు 1971 ఎలక్షన్లో అక్కడ రాయ్బరేలీ నుంచి పోటీ చేసింది. ఆ రాజనారాయణ్ అని ఒక అతను, రాజనారాయణ్ వాజ్ ది క్యాండిడేట్ అగెన్స్ట్ ఇందిరాగాంధీ. తన మీద దాదాపు 3 లక్షలు ఎంతో మెజారిటీతో ఈవిడ గెలిచింది. అతను ఒక కేసు ఫైల్ చేశారు, ఏది ఎలక్టోరల్ మాల్ ప్రాక్టీసెస్ అని. అందులో ఏంటి ముఖ్యంగా, ఈవిడ ప్రభుత్వ వాహనంలో వచ్చి ప్రచారం చేసిందని. చూడండి, ప్రధానమంత్రి ప్రభుత్వ వాహనంలో వచ్చి ప్రచారం చేసి ఇప్పుడు ప్రధానమంత్రి చేయట్లేదా?
మొత్తం హెలికాప్టర్లో పెట్టుకుని ఇప్పుడు కాదు, ఇండియా ఫ్లాగ్ కాదు, ప్రధానమంత్రి మీరు గవర్నమెంట్ స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్లో వస్తారు, అంత సెక్యూరిటీలో గవర్నమెంట్ దాంట్లో ఎంత గవర్నమెంట్లో చేస్తారు కదా. సో దాని మీద ఆయన ఎలక్షన్ పిటిషన్ వేస్తే మా అలహాబాద్ హైకోర్టులో జగన్మోహన్ లాల్ సిన్హా గారు ఆవిడ్ని చూడండి, అంత చిన్నదానికి ఈ డిక్లేర్డ్ ఇందిరాగాంధీ విన్ యాజ్ ఇన్వాలిడ్, ఇందిరాగాంధీ గెలుపుని కాదు అని కొట్టేశారు. అది కాకుండా కూడా 6 సంవత్సరాలు ఆవిడ్ని డిస్క్వాలిఫై చేశారు. ఓ టోటల్ ఎలక్షన్స్ నుంచి, ఎలక్షన్ నుంచి. పబ్లిక్ ఆఫీస్, ఏ పబ్లిక్ ఆఫీస్ కూడా తను ఏది హోల్డ్ చేయడానికి కుదరదని చేశారు. అంటే ఎంత దారుణం అండి ఇది. ఒక చిన్న అది అలహాబాద్ హైకోర్టు ఏది జూన్ 12న, తర్వాత వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కండిషనల్ స్టే ఇచ్చింది. ఆ కండిషనల్ స్టే కూడా ఎలాంటిది, ఓకే నువ్వు ఉన్న ఆఫీస్లో కంటిన్యూ కావచ్చు, కానీ నువ్వు జీతం తీసుకోవడానికి వీలు లేదు, నువ్వు అక్కడ ఓటింగ్ చేయడానికి వీలు లేదు. సో ఈ విధంగా ఇచ్చింది అన్నట్టు. ఆ జడ్జిమెంట్ రాగానే అంతకుముందు ఈ 1971 నుంచి ఆ ప్రాంతంలో ఈ జయప్రకాష్ నారాయణ ఉన్నారు కదా, ఆయన జేపీ మూవ్మెంట్ అని ఒకటి మొదలుపెట్టాడు. ఎందుకంటే బంగ్లాదేశ్ ఎప్పుడైతే ఫార్మ్ అయిందో ఆయన కూడా యూఎస్లో చదువుకొని వచ్చిన మా మనిషే, ఆయన కూడా అక్కడ చదువుకున్న ఆయనే. అది జేపీ మూవ్మెంట్ అసలు దాని పేరు సంపూర్ణ క్రాంతి ఆందోళన్ అని మొదలుపెట్టి, అందులో భాగంగానే ఈ స్టూడెంట్ ఎడ్యుకేషను, నవనిర్మాణ ఆందోళన గుజరాత్, ఈ లేబర్ స్ట్రైక్, రైల్వే స్ట్రైక్. సో ఈ విధంగా అరాచకం సృష్టించడం మొదలుపెట్టారు. అది మెయిన్. ఆయన హీఈస్ ద లీడర్, హీఈస్ అన్ అనార్కిస్ట్. అంటే ఇప్పుడు జయప్రకాష్ నారాయణ ఏదో గొప్ప అని చెప్పుకుంటాం కానీ అందరూ అదే అనుకుంటారు కదా, ఇంక్లూడింగ్ మీ. అతను అరాచకవాది. జయప్రకాష్ నారాయణ గారు అరాచకవాది, అంటే అనార్కీని సృష్టించడం ఆయన ఇది అన్నట్టు. అది కూడా అమెరికా ట్రైనింగేనా? నేను ట్రైనింగ్ అని చెప్పను, ఆయన గురించి చెప్తున్నాను. అంటే ఇదంతా వాళ్ళు చేసింది ఏంటంటే సిఐఏ ప్రోద్బలంతో, ఐఎస్ఐ ప్రోద్బలంతో అంతా జరిగింది. సో ఎవరు వాళ్ళ మనిషి ఆ విషయం నాకు తెలియదు, బట్ జనరల్గా జరిగింది నేను చెప్తున్నాను. ఒక వ్యక్తి వాళ్ళ మనిషి అది నేను చెప్పట్లే. అయితే ఈ అరాచకవాది ఈ జేపీ మూవ్మెంట్లో తీసుకొచ్చిన తర్వాత ఎప్పుడైతే 12th జూన్ అనుకుంటా, జూన్ 12, 1975న జగన్మోహన్ లాల్ సిన్హా గారు, జస్టిస్ జగన్మోహన్ లాల్ సిన్హా గారు అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీని డిస్క్వాలిఫై చేశారు. వెంటనే ఈ జయప్రకాష్ నారాయణ హీ ఇష్యూడ్ ఏ కాల్ దట్ ఆర్మీ అండ్ పోలీస్ షుడ్ నాట్ లిసన్ టు ద గవర్నమెంట్. అంటే ప్రభుత్వ ఉత్తర్వులని పోలీసు, ఆర్మీ బేఖాతరు చేయమని, ధిక్కరించమని ఇచ్చారు. అంటే రాజధిక్కారం చేయమని ఆర్మీకిను పోలీస్కి దేశానికి పిలిపించారు. ఈయనకేంది రైట్ ఏముంది పిలిపివ్వడం ఏముంది? ఇప్పుడు అరాచకం సృష్టించడానికి ఏముంటుంది? ఒక లీడర్గా ఇవ్వటం అంతే. అరాచకం సృష్టించడానికి మీకు ఏముంటుంది? సో దాంతో మీరు చెప్పండి, ఇలాంటి పరిస్థితుల్లో ఇందిరాగాంధీ కాదు, వదిలేసండి, ఏ ప్రభుత్వం అయితే రాజ్యాంగం ప్రకారము వాళ్ళు ప్రమాణ స్వీకారం చేశారు కదా, దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని, ఏకత్వాన్ని కాపాడుతామని వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసే కదా అధికారంలోకి వచ్చింది. అలాంటి ప్రభుత్వము రాజ్యాంగంలో ఇచ్చిన వెసులుబాటు ప్రకారము ఈ పరిస్థితులను మనం కంట్రోల్ చేయాలా వద్దా? చెప్పండి. మీరు ప్రధానమంత్రి అయినా నేనేం చేస్తాం కదా, చేయాలి, మస్ట్ కదా. రాజ్యాంగంలో ఇప్పుడు మీరు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అంటే అది నేను అన్నాను, అది అంబేద్కర్ రాయలేదు, పాడలేదు, అదొకటి సరే. ఆ రాజ్యాంగం ఏది ఉందో, రాజ్యాంగంలో 18వ భాగం అని ఒకటి ఉంటుంది, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. దాని ఆర్టికల్స్ ఏంటి? 352 నుంచి మొదలు పెడితే 360 వరకు. అంటే ఏ అత్యవసర పరిస్థితుల్లో ఏమేం ప్రభుత్వం చేయవచ్చు, అది చేయవచ్చు కాదు చేయాలి అని అందులో పొందుపరచబడింది. ఆర్టికల్ 352లో ఏంటంటే, వెన్ దెర్ ఈజ్ ఏ హ్యూజ్ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ ఆర్ దేర్ ఈజ్ ఎ థ్రెట్ టు నేషనల్ ఇంటిగ్రిటీ ఆర్ వెన్ ద గవర్నెన్స్ ఆఫ్ కంట్రీ ఈజ్ ఎట్ స్టేక్, ఆ పరిస్థితుల్లో ఈ అత్యవసర పరిస్థితి ప్రొక్లమేషన్, ఎమర్జెన్సీ ప్రొక్లమేషన్ ఇచ్చి కొన్ని ప్రాథమిక హక్కులని తీసేసి, కొన్ని అంటే రైట్ టు లైఫ్ అవన్నీ ఉంటాయి, చేసి పరిస్థితిని మళ్ళీ చక్కబెట్టాలి అని అందులో
ప్రభుత్వానికి రాజ్యాంగం ఇచ్చిన నిర్దేశం అది. ఓకే. మరి రాజ్యాంగం ప్రకారం ఎవరైతే ప్రమాణ స్వీకారం చేస్తారో దేశాన్ని రక్షించడం కోసమని ఆ రాజ్యాంగం ఇచ్చిన ఆ వెసులుబాటును వాడాలా వద్దా? ఇందిరాగాంధీ చేసింది అదే. ఓకే. సో తర్వాత మీకు ఉదాహరణకి నేను పోలీస్ ఆఫీసర్ అండి, ఒక జిల్లాలో ఎస్పీగా ఉన్నాను, లేకపోతే కమిషనర్ ఆఫ్ పోలీస్గా ఉన్నాను. అల్లర్లు మొదలవుతాయి, ఏం చేస్తాం మేము? రకరకాలు లాఠీ చార్జ్ చేస్తారు, కాల్పులు చేస్తారు. ముందు 144 సెక్షన్ వేస్తాం కదా. కర్ఫ్యూ అంటే ఏంటి? ఎవరు బయటికి రాకూడదు, 5 కంటే లోపు 5 కానీ ఎక్కువ కానీ కలవకూడదు. అంటే ఇవన్నీ కూడా ప్రాథమిక హక్కులు తీస్తున్నట్టే కదా. అంటే ఒక ఎస్పీగా నాకు, ఒక కలెక్టర్ ఎస్పీగా, ఒక కమిషనర్ ఆఫ్ పోలీస్గా నాకున్న అధికారం ప్రధానమంత్రికి ఉండదా? దేశ పరిస్థితి అంత అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు ఇప్పుడు ఎమర్జెన్సీ అనేది ఇట్ ఈజ్ ఎ నేషనల్ 144 అండి. కర్ఫ్యూ ఇంకేం లేదు. సింపుల్, అందరికి అర్థమయ్యే లాంగ్వేజ్ 144. అంటే జాతీయ స్థాయిలో 144 సెక్షన్ వాడటం అంతే. ఎట్లయితే మేము జిల్లాలో ఎస్పీ, కలెక్టర్, తర్వాత కమిషనర్ పోలీస్ వీళ్ళు వాడతారో దేశంలో ప్రధానమంత్రి వాడేది ఇది ఎమర్జెన్సీ. అయితే ఆ టైంలో కొన్ని పరిస్థితులు, కొన్ని అధికారులు తీసేస్తారు, మొత్తం కంట్రోల్ చేశారు. 21 నెలలే వాడిందండి ఇందిరాగాంధీ. 21 నెలల తర్వాత ఎవరు చెప్పకుండానే, ఎవరి ప్రోద్బలం లేకుండానే తనంతట తానే మళ్ళీ ఆ ఎమర్జెన్సీ ప్రొక్లమేషన్ని విత్డ్రా చేసింది. 21 నెలలే అంటే కంట్రోల్లోకి వచ్చిందని భావించి కంట్రోల్లోకి. ఒకవేళ నిజంగా ఇందిరాగాంధీకి ప్రజాస్వామ్య దృక్పథం లేదనుకోండి, తను ఎందుకు చేయాలండి విత్డ్రా? కంటిన్యూ చేసుకోవచ్చు కదా. అయ్యే జీవితాంతం తను అలాగనే ఉండేది కదా, ఉండొచ్చు కదా. తనకేమైనా వీళ్ళు చెప్పారా? వీళ్ళు చేసే అరాచకానికి జయప్రకాష్ నారాయణ కానీ, అద్వానీ కానీ, వాజ్పేయి కానీ, జార్జ్ ఫెర్నాండెస్ కానీ, తర్వాత ఈ లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, ఈ నితీష్ కుమార్, ఈ అరాచకవాదులు అండి వీళ్ళందరూ. ఎందుకంటే జేపీ కింద పనిచేశారు కదా, జయప్రకాష్ నారాయణ ప్రోద్బలంతో, ఆయన నాయకత్వంతో పనిచేశారు కదా. సో వాళ్ళందరినీ జైల్లో పెట్టారు. జైల్లో పెట్టిన తర్వాత ఇది ఎప్పుడైతే ఇందిరాగాంధీ ఆ ఎమర్జెన్సీని విత్డ్రా చేశారో, ఇది 1977లో, మళ్ళీ ఎలక్షన్లు పెట్టింది తనే. ఎలక్షన్లు పెట్టమని వీళ్ళని అడిగారా? తనే కదా పెట్టింది. ఎలక్షన్లు పెట్టారు. అప్పుడు వీళ్ళేంటిది, ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళతో కలిసిపోయారు. అప్పుడు ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళందరూ కలిసి ఒక పార్టీ పెట్టారు. అప్పుడు జనసంఘ్ అనేది, వాళ్ళంతా కలిపి జనతా పార్టీ అని మన జయప్రకాష్ నారాయణ ప్రోద్బలంతో పెట్టారు. అయితే మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి అయ్యాడు. అంటే వీళ్ళు చూడండి వాళ్ళ చేతుల్లో ఏ విధంగా పనిచేశారంటే, అప్పుడు జనరల్ జియావుల్ హక్ అని పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఉండేది. అతనితో ఈయన మంచి సత్సంబాలను ఉండేవి మొరార్జీ దేశాయ్కి. మనకి ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఒకటి ఉంటుందండి, RNDAW అని, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. మనకి ఇంటర్నల్గా ఇంటెలిజెన్స్ బ్యూరో ఎట్లయితే ఉంటుందో, విదేశాల నుంచి మనం ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేయడం కోసం అని విదేశీ నిఘా సంస్థ మనది. అది ఏది వాళ్ళకి CIA ఎట్లా ఉందో మనది. RNDAW పాకిస్తాన్లో బాగా మంచి ప్రభావం ఉండేదండి ఇందిరాగాంధీ టైం వరకు. అందుకోసం మీరు గమనించలేదు, అప్పుడు సింధ్ పాకిస్తాన్ ఏరియా, సింధ్ కానీ అక్కడ వాళ్ళు ఇక్కడ ఏమైనా గొడవ చేస్తే మన వాళ్ళు అక్కడ గొడవ చేయించేది. అవును, జరిగే మన వాళ్ళు కూడా ఉన్నారు. ముజాహిర్ అని వాళ్ళతో పెట్టి రకరకాల అంత కంట్రోల్ ఉండేది. ఈయన మొరార్జీ దేశాయ్ గారు అక్కడ ఉన్న మన ఎవరైతే మనకి ఫేవరబుల్గా ఉన్నారో, మనకి ఇంటెలిజెన్స్ ఇచ్చేవాళ్ళు, RNDAW వాళ్ళని అసెట్స్ అంటారు. ఇది ఇంటెలిజెన్స్ అసెట్స్ అంటారు వాటిని. వాళ్ళ వివరాలు మొత్తం జనరల్ జియావుల్ హక్ ఇచ్చాయండి. మొరార్జీ దేశాయ్ ప్రైమ్ మినిస్టర్గా ఉండి, ప్రధానమంత్రిగా ఉండి, అంటే ఎంత దేశద్రోహం చేశారు చూడండి. వాళ్ళు ఒక్కొక్కటి అది మొత్తం వేరి మొత్తాన్ని నాశనం చేశారు. ఏంటి సార్ మనకు ప్రూఫ్ ఏంటి? మొరార్జీ దేశాయ్ ఇచ్చాడంటే ఉందా దానికి ఏమన్నా ప్రూఫ్? ఇప్పుడు మీరు కోర్టులో ప్రూవ్ చేయలేము, బట్ దిస్ ఆల్ నోన్. ఎస్, ఇట్ ఈస్ వెల్ నోన్. ఓకే. దాంతో ఈనాటి వరకు కూడా 1980 వాళ్ళ జనతా ప్రభుత్వం వచ్చింది కదా, ఆ 2 సంవత్సరాల మొరార్జీ దేశాయ్ గారి ప్రభుత్వం తర్వాత ఈనాటికి కూడా మనకు పాకిస్తాన్లో ఏ ఇన్ఫర్మేషన్ రాదండి.
అంటే అది మరి ఎవరికి ఎందుకు చేశాడు అది? సిఐఏ కానీ ఐఎస్ఏ ప్రోద్బలం మనం ఉందని మనం ఊహించవచ్చు కదా. అది లేకపోతే అసలు ఇది సాధ్యంగా ఎందుకు ఇస్తారండి? ఏ దేశ ప్రధాని అయినా కానీ తన దేశం యొక్క ఎవరికైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారో విదేశాల నుంచి వాళ్ళ వివరాలు ఇస్తారా? ఇవ్వకూడదు, అసలు ప్రాణం పోయినా ఇవ్వకూడదు. ఆ తర్వాత ఇప్పుడు పాకిస్తాన్లో మనకు అబ్సల్యూట్లీ అసలు ఈనాటికి కూడా అసలు ఇంటెలిజెన్స్ మనకు డెవలప్ లేదండి అసలు పాకిస్తాన్లో, జీరో. ఖలిస్తాన్ మూమెంట్ కూడా అప్పుడే మొదలుపెట్టారు. ఈ 1000 కట్స్ అని చెప్పాను కదా, బ్లీడ్ ఇండియా త్రూ 1000 కట్స్, ఖలిస్తాన్ మూమెంట్, ఇవన్నీ కూడా ఆ టైంలో వీళ్ళు చేసినాయి. సో ఆ తర్వాత మనకు తెలిసిందే ఆ జనతా పార్టీ, ఎందుకంటే వీళ్ళంతా అరాచకవాదులు కదా, 2 ఏళ్ళు కూడా ప్రభుత్వాన్ని నడపలేకపోయారు, కుప్పకూలిపోయింది. భారతీయ జనతా పార్టీ ఏర్పడింది, అటు జనతా దళ్ ఏర్పడింది, ఆ తర్వాత ఈ ఆర్జేడీ అని, తర్వాత సమాజ్వాదీ పార్టీ అని, రకరకాల అరాచకవాదులంతా, ఎందుకంటే ఎవడు వాడు కదా ఇది. సో ఈ అరాచకాన్ని సృష్టించడానికి అరాచకాన్ని ఆపడానికి ఇందిరాగాంధీ గారు చేసిన అత్యంత గొప్ప పని ఏంటంటే ఎమర్జెన్సీ. దాన్ని ఇప్పుడు చీకటి అని అంటారు. ఇందిరాగాంధీ గారే చేయగలిగారు. ఏ ప్రధానమంత్రి ఉన్నా కానీ అంత గట్టి నిర్ణయము దేశాన్ని రక్షించడం కోసం చేసేవాడు కాదండి. దట్ ఈస్ వై నా ఉద్దేశంలో పౌరుషం ఉన్న ప్రధానమంత్రి భారతదేశానికి ఎవరన్నా ఉన్నారంటే ఇందిరాగాంధీనే ఈనాటి వరకు కూడా.